సినిమా ఇండస్ట్రీ అనగానే మామూలుగానే లావిష్ లైఫ్, ఈ డ్రింకింగ్, పబ్ కల్చర్, కొత్తగా డ్రగ్స్ అనేవి, హేమ కావచ్చు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్లో కూడా ఆ వ్యవహారం జరిగినట్టుగా తెలుస్తుందండి. ఇవన్నీ చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సినిమా హీరోలు కొందరి వల్ల ఇలా జరుగుతుంది, యాక్ట్రెస్ల వల్ల అనిపిస్తుంది కదా. మీరు వాడిన పదాలన్నీ పెద్ద పెద్దవే కాబట్టి నాకు పెద్దగా అసలు వాటి గురించి టచ్ కూడా లేదు. ఎందుకంటే అదే చెప్పాను కదండి, ఎంతసేపు ఇప్పుడు మీకు నాకే కనుక ఒకవేళ ఉండుంటే నేను 80 సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే సాయంత్రం అయ్యేటికి మనం ప్యాక్ చేసేయాలి, వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్లీ ఫ్రెండ్స్ వెయిటింగ్, ఈ హడావుడు ఉంటే నేను ఇన్ని సినిమాలు చేయలేను. ఖచ్చితంగా నేను కూడా ఒక 40లోనో ఒక 40 సినిమాల్లోనే ఉండుండేవాడిని ఇన్ని ఇయర్స్, 14 years కి. 14 years లో నేను 85 దాకా వచ్చేసానంటే అందులో నేను ఒక లాంగ్వేజ్ చేయట్లేదు. నేను ఇక్కడ కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నా, వరుసగా ఉన్నాయి నాకు మొత్తం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ లోనే ఉన్నాను. అంతే, అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అంటే చిన్నప్పుడే ఈ యొక్క వీటికి ఒక అంటే ఇది మరీ అనుకున్నా కూడా అదొక సెంటిమెంట్ గా మా మదర్ కి ప్రామిస్ చేసి నేను బయటకు వచ్చా ఇండస్ట్రీకి. ఇంకా అది అట్నే కంటిన్యూ సక్సెస్ అవుతాను అని అంతే. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 15, ఇప్పుడు మీకు తెలుసు మనందరికి పిల్లలు ఉన్నప్పుడు 15 years అంటే ఎంత చిన్న వయసు. 10th క్లాస్. చెడిపోవాలన్నా అదే ఏజ్, బాగుపడాలన్నా అదే ఏజ్. ఆ ఏజ్ లో నేను డెసిషన్ తీసుకొని నేను చెన్నై పోతాను, మ్యూజిక్ వెళ్ళిపోతాను, డ్రమ్మర్కి వెళ్తాను అంటే ఏ పేరెంట్స్ అన్నా ఆలోచిస్తారు, అమ్మో వద్దులేరా ఈ ఏజ్ లో ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు పోతే నాశనం అయిపోతాను. మా అమ్మని నేను దయచేసి నాశనం అవును, నేను మ్యూజిక్ కోసం వెళ్తున్నా, నన్ను వదిలే అని చెప్పి ఆ రోజు ఒక ప్రామిస్ చేసి వెళ్ళా. నేను బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోను, నన్ను వదిలేదు. ఇంకా అది అట్నే కంటిన్యూ అయిపోయింది. దేవుడి వల్ల నన్ను ఎవరు కూడా అంత స్ట్రెస్ చేయలే. నాకు అంత పిఆర్ లేకపోవడానికి, అంత నేను అందరిని కలవకపోవడానికి కారణం కూడా అది. ఒక రకంగా అది నాకు బాగా మైనస్ అయింది. సినిమా ఇండస్ట్రీ అనగానే నెపోటిజం, మనకి ఎవరో ఒకళ్ళ గాడ్ ఫాదర్స్ ఉండాలి, డబ్బు ఉండాలి, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి. మీరు కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, ఎవరికి కూడా మీకు ఇలాంటివి ఏం లేకుండా ఎదిగిన వాళ్ళు. అసలు దాన్ని, ఈ సక్సెస్ ని నిలబెట్టుకోవడం కూడా ఎలా అండి అసలు? అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు సపోర్టు, ఫ్యామిలీ, ఇవన్నీ ఒక పాయింట్ అండి. ఇవన్నీ ఒక పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్. వీటన్నిటికన్నా ఫస్ట్ పని చేయాలండి, కష్టపడాలి. ఇక్కడ ఎంత కాదన్నా హీరో అనే అతను, మ్యూజిక్ అనే అతను కష్టపడకపోతే మీరు ఎంత వెనక సపోర్ట్, ఇప్పుడు మీరు నా మీద నాకు ఒక 100 కోట్లు పెడితే మటుకు నన్ను హీరోని చేయగలరా? చేయలేరు. ఈ సైజుకి ఈ వీటికి ఎవరు తీసుకోరు. ఎందుకంటే 100 కోట్లు పెడతాను మా వాడిని హీరో చేయండి అని మీరే నన్ను తోసినా కూడా నేను హీరో అవ్వలేను. ఎందుకంటే హీరో అయ్యే క్వాలిటీస్ నాలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నాకు క్వాలిటీ ఉండి మీరు 100 పెడితే అప్పుడు నాకు 100 యూజ్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు నా మీద పెడితే 2 కోట్ల మించి కూడా పోను. ఇదే నేను గనక క్వాలిటీ ఉండి మీరు నా మీద 100 పెడితే 100 అవుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు చిరంజీవి గారి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ అందరు వచ్చేసారంటే కుదరదండి, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చారని చెప్పండి నేను ఒప్పుకుంటా. కష్టపడి ఆయన ఒకడే రోడ్ వేసుకొని వచ్చారు. చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా కష్టపడకుండా పిల్లలందరూ ఎట్లా హీరోలు అవుతారు? ఇప్పుడు ఈయన తోస్తే ఎవరు హీరోలు? వాళ్ళు హీరోలు అయ్యాక ఈయన సపోర్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు మ్యూజిక్ బాగా చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ది సపోర్ట్ అవుతుంది. కానీ ఇతరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి కొడుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే కుదరదండి, అది అవ్వదు. అది లేదు. ఇక్కడ కష్టమే పడాలండి. ఇండస్ట్రీలో కష్టపడితేనే పేరు వస్తుంది. ఊరకే వీడికి పేరు వచ్చేసింది, వీడు మటుకు వాళ్ళ సపోర్ట్ తో వెళ్ళిపోయాడు అనేది అబద్ధం. అది ఉత్త అబద్ధం, మాట అబద్ధం. ఇప్పుడు మా బోర్డు, ఇప్పుడు నేను కష్టపడ్డా, నాకు గనక ఒక ఫ్యామిలీ ఉంటే ఇంకొంచెం రేజ్ అయ్యిండేవాడు. అంటే బాగా చేస్తున్నప్పుడు ఒక సపోర్ట్, అరే మామని తీసుకో అంటాం వేరు, అసలు వీడికి ఏమీ రాకుండా ఉత్త కీబోర్డ్ గురించాను కానీ ఇన్ని తీసుకుపో అంటాం వేరు. అది కష్టం అండి. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ కార్తిక్ గారు, మీరు హిట్ నైనా ఫట్టునైనా ఒకే రకంగా తీసుకోగలరు. చాలా ఆ మెచ్యూరిటీ మీకుంది, ఆ సీనియారిటీ మీకుంది. ఈ లావణ్య అనే ఇన్సిడెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తిరగబడరా సామి, పురుషోత్తముడు, భలే ఉన్నాడే నిన్న మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యాయండి. రాజ్ తరుణ్ ఒకవైపు పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయింది, ఇంకొక వైపు ప్రొఫెషనల్ లైఫ్ ఇష్యూలో ఉన్నప్పుడు పాపం సినిమాలు మాట్లాడేసామంటే అది ఒక మెయిన్ ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయినప్పుడు ఇంకా అతనికి పాపం అతనికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ సినిమాల మీద కూడా ఉంటుంది. సినిమాల మీద ఉంటుంది, వెనక ఇన్వెస్ట్ ఇప్పుడు నాకే
ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేసిన నేను ఒక 3 ఏళ్ళు ఇప్పుడు అందరు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అందరికీ నేను ఒక టైప్ ఆఫ్ ఒక ఇష్టం బాగా ఏంటంటే సాయన్ వచ్చాడు మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాడు సాయన్ సోలో ఇంటర్వ్యూస్ నేను అంటున్నా గ్రూప్ తో చేద్దాం అన్నా కూడా లేదు లేదు నీ సోలోలు కావాలి ఎందుకంటే నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇంటర్వ్యూకి అని అన్ని ఛానల్స్ అడుగుతున్నాయి. నేనేంటంటేనంటే ఆ ఇష్టం మధ్యలో అందరికి ఏంది ఇష్టం ఎందుకు గ్యాప్ వచ్చింది సాయన్కి అంటే అదే చెప్తున్నాను కదండి ఎప్పుడు గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అప్పుడు ఆ 16 సినిమాలు ఎందుకు వచ్చాయి అనేది కూడా నాకు తెలియదు. అదొక మన టైం అంతే. నేనంటే ఇది మరి అంటుంటాను ఎప్పుడు మా బ్యాచ్ తో ఎప్పుడు అంటే ఒక 12 o'clock నుంచి 12 o'clock టైం అంటే 12 to 6 మనం పని చేస్తాం 6 to 12 మళ్ళీ సైలెంట్ గా ఉండాలి కానీ 6 to 12 మనం బతికి ఉండాలి మళ్ళీ 12 వచ్చే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ మన టైం స్టార్ట్ అయితే కొట్టేస్తాం. ఎంత పాజిటివిటీ అండి భలే అనిపిస్తుంది నిజంగా మీ మాటలు వింటుంటే. ఎందుకంటే ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ పాజిటివ్ సెన్స్ లేకే నిజంగా పడిపోతున్నారు. కొత్తగా మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా తెలియట్లేదు. అంటే అది అంతేనండి. ఇప్పుడు మనం అనుకుని వచ్చామా ఇక్కడికి హిట్ కొడతామని కదా. ఇప్పుడు నేను సూట్ కేసు తీసుకొని వద్ద కీబోర్డ్ పట్టుకుని వచ్చాను ఇక్కడికి. ఆ వచ్చిన రోజు మనకి తెలుసా మనం అసలు ఏమవుతామని? ఏం తెలీదు. మనం ఏదో నేను అప్పటికే బాగా సంపాదిస్తున్నా. నేను ప్లేయర్ గా చాలా ఎక్కువ పేమెంట్ తీసుకున్నాను. అంత ప్లేయర్ గా తీసుకుంటున్నప్పుడు అబ్రాప్ట్ గా ఆపేసి నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతా అని చెప్పి స్టార్ట్ చేస్తే అందరు తిట్లే. ఏంటంటే పిచ్చి అంటారా రోజు నెల కింద సంపాదిస్తావు దీన్ని వదిలేసుకో దీంట్లోకి రావటం ఏంట్రా అన్నారు. లేదు ఇంకేదో లైఫ్ ఉంది ఇది కాదు ఇంకేదో చూద్దాం అని 6 నెలలు మళ్ళీ పస్తులు ఉంటూ మళ్ళీ కష్టపడుతూ చేశాను. అందరు తిట్టుడే ఏంటంటే ఉన్న అట్లు నవ్వుని ఏంది పిచ్చి అంటారు దీన్ని అని. కానీ ఇది కాదు ఇంకేదో చేయాలి. ఇప్పుడు అలానే అనుకుంటే చిరంజీవి గారు ఎట్ట వస్తారండి? ఊరు నుంచి చిరంజీవి గారు ఎట్ట బయలుదేరుతారు? ఆయన వచ్చి ఇంత మంది ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇచ్చారు కదా. అది అంటే ఆ కష్టాన్ని నమ్ముకుంటే నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను నా స్టూడియోలోనే కూర్చొని నా కీబోర్డ్ దగ్గర కూర్చుంటే నాకు సినిమా వచ్చేస్తుంది. ఇది నేను సెంటిమెంట్ గా కూడా నమ్ముతాను. ఎక్కువ దేవుడు నమ్ముతా సెంటిమెంట్ గా కూడా. ఓకే ఇవాళ నాకేంటి సినిమా ఏంటి ఈ మంత్ రాలేదు అనుకుంటే నేను పోయి కూర్చొని కీబోర్డ్ ముందు కూర్చొని ఏదో ఒక ట్యూన్ కంపోజ్ చేస్తుంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు సైగర్ సినిమా చేద్దామండి. ఓకే అది సెంటిమెంట్ గా కూడా అలా వర్కౌట్. మీరు ప్రొడ్యూసర్ గా మారతానన్నప్పుడు కూడా ఖచ్చితంగా తిట్టుంటారేమో. అంటే ఖచ్చితంగా అండి ప్రతి ఒక ఎఫెక్ట్ కి మనం తిడతానే తిట్లు పడకుండా సక్సెస్ రావట్లేదు అనుకుంటే. తిట్లు పడకుండా సక్సెస్ తిట్టకుండా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక హైప్ అవ్వాలంటే ఏదో తిట్టే అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు మరీ అయిపోయింది. అంటే ఇప్పుడు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఇట్లా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఇప్పుడు మీరు ఎందా నుంచి అన్నట్టు ఆ ఒక పాయింట్ కనుక మనం మాట్లాడితే నెగిటివ్ వెళ్ళిపోతుందండి. పాజిటివ్ నెగిటివ్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. పాజిటివ్ అంటారా ఆ చేసాడులే అన్నట్టు ఉంటుంది అంతే. అంటే మనం ఇప్పుడు ఏం లేదు ఏమన్నాడు రా సాయి కార్తిక్ అంటే వాడు అసలు భయంకరంగా తిట్టాడు రా అన్నావు అంటే అబ్బా అవునా ఫస్ట్ దీన్ని ఏంట్రా అంట. మరి భలే పొగిడాడు రా అంటే పొగట్టం అని ఏముందిలే అనేది అయిపోయింది. అంటే నెగిటివ్ ఎక్కువ అయిపోయింది జనాల్లో కూడా సెన్స్ లో కూడా ఇలా ఎక్కువ అయిపోయింది. నిజమే జనం కూడా నెగిటివిటీ కోరుకుంటున్నారు ఇప్పుడు. టైం పాస్. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ సాధిస్తే దాని గురించి మాట్లాడడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు. బాగా ఎలా తీశారు ఇవన్నీ అవసరం లేదు. మేము ముందే చెప్పాము ఆ సినిమాకి ఇది సంపాదించింది ఇప్పుడు చాలా ఎక్కువగా స్పందిస్తే దాన్ని బాగా పాజిటివ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనే గనక మా సినిమాని ఎలాగైనా చూడండి ఇలా వస్తుంది అని ఇలా చెప్పకుండా మా సినిమా చూడకపోతే మీ కర్మ అన్నారంటే ఒరే ఈ పాయింట్ మీద అన్నట్టుగా అది వద్దండి. నేను ఎప్పుడు అలా పోలేదు. నాకు చక్కగా నా 100 crore సినిమా వస్తుంది అందరు చూడండి. ఎందుకంటే థియేటర్ లో చూడండి. నేను అది నమ్ముతాను. ఎందుకంటే థియేటర్ లో చూస్తేనే ఇంపాక్ట్. సినిమా అండి ఎవరి సినిమా అయినా సరే ఒక సినిమా అంతమంది ఒక 200 మంది 500 మంది కష్టపడి తీస్తే ఆ సినిమాని ఆ కష్టాన్ని ఎందుకంటే మనుషులకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఇండియాలో సినిమా. ఇంకా దాని మించి ఇంకేమన్నా ఉందా చెప్పండి. అంటే మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం పబ్బులు ఈ డ్రగ్స్ అంటే అవి ఏమో అది అంటే అవి మనకి తెలియదు కాబట్టి మాకు తెలిసినంత వరకు అయితే మొత్తం సినిమానే ఆల్వేస్. కార్తిక్ గారు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎవరైనా తమ సక్సెస్ గురించి చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఇంత సేపట్లో కూడా మీ తొలి అడుగు గురించే మీరు ఎక్కువ సార్లు చెప్పారు. అంటే నేను సూట్ కేసు పట్టుకొని వచ్చాను ఒక కీబోర్డ్ పట్టుకొని వచ్చాను అని. ఇలా ఎంత మంది అండి వాళ్ళ తొలి అడుగుని మీ బ్యాక్గ్రౌండ్ అని గుర్తుపెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. హిట్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది ఏంటంటే హిట్ నెత్తికి ఎక్కితే ఆటోమేటిక్ గా మనం చెప్పబడలేదు వాళ్ళే డౌన్ అయిపోతారు. వాళ్ళు మారిపోతారు డౌన్ అయిపోతారు. ఇప్పుడు ఈ రోజుకి చాలా మంది పెద్దవాళ్ళు ఎందుకు హంబుల్ గానే ఉన్నారు.
ఇప్పుడు పెద్దవాళ్ళు హంబుల్ గా ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళని కలిసే వరకు ఏమో అబ్బా అసలు ఈయనేంటో అట్టేంటో అంటాం, కానీ పెద్దవాళ్ళని కలిసిన తర్వాత మనకు తెలుస్తుంది అబ్బా ఈయనేంటి అసలు ఇంత సింపుల్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ సింపుల్ గా ఉండటం వల్లే ఆయన పెద్ద అయినాడు. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళని కలిసిన తర్వాత ఈయనేంటి ఇంత కూల్ గా ఉన్నారు, సింపుల్ గా ఉన్నారని మేము అనుకుంటున్నాం అనమాట. అందరూ చాలా మంది ఇప్పుడు ఈ 3 days నుంచి మన ఉమా పిఆర్ తను కూడా అన్న మిమ్మల్ని అడుగుతున్నారు అన్న మీరు ఎందుకంటే చక్కగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే కాన్సెప్ట్ చెప్తాం మన గురించి. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయితే ఒకటి ఆర్టిస్టులలో ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిందే పెద్ద ఆర్టిస్టులు లేరు, కొత్త ఆర్టిస్టులు ఇక్కడ ఉండరు, వాళ్ళంతా బాంబే. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారన్నప్పుడు చక్కగా మాట్లాడితే బాగుంటుంది. అందరు ఇంగ్లీషు హిందీలో మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చి కూడా దాన్ని మాట్లాడుతుంది. కానీ సరే నేను అందరు నన్ను అడుగుతున్నారని ఏం పర్వాలేదండి, ఎందుకంటే మాకేమి హీరో కావాలి హీరోయిన్ కావాలని ఏం లేదు. ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది రోజుల్లో, మళ్ళీ సక్సెస్ఫుల్ నిర్మాత మీరు కొద్ది రోజుల్లో. లేదండి ఇక్కడతో మీ ప్రస్థానం మొదలైంది అంతే. ఏదైనా సరే దీని ఫలితం రేపు ఖచ్చితంగా ఏదో ఎక్స్పెరిమెంట్ అమ్మా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే మనకి తెలిసింది సినిమా తప్పించి మనకి ఇంకేం తెలియదు. సినిమాలోనే అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఒక ఆఫీసే అనుకోండి, ఒక క్లర్క్ ఉంటారు, ఆయన నెక్స్ట్ గా ఒక ఆఫీసర్ గా వెళ్తారు, ఒక ఆఫీస్ నుంచి ఆయన నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మేనేజర్, నెక్స్ట్ ఎండి. ఇలానే ఇదే అనుకోండి బ్యాట్ ప్లేయర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న పెద్ద పోస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్. ఓకే దాన్ని అలా చేద్దాం అంటే టచ్ ఏదో ప్రొడ్యూసర్ చేసేయాలి ఇలాంటివి ఉండదండి. ఇప్పుడు నాతో మీరు టీమ్ లో చూసినా ఈయన ప్రొడ్యూసర్ ఇతను డైరెక్టర్ అమ్మో వీళ్ళు హీరో ఇట్లా ఉండదు. అందరం ఫ్రెండ్సే, అందరం కలిసి చేసుకుందాం, ఓకే డబ్బులు ఉన్నాయి పెట్టుకుందాం, ఓకే అందరు ఏంటంటే కథగా మనల్ని నమ్ముతారు, మనల్ని జాగ్రత్తగా చేసుకుంటాం అనే ఒక నమ్మకంతో మనతో చేయిస్తున్నారు.